హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు కిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివకుమార్ ధవల. ఈ రోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. అదేంటంటే చాలా మంది ఈ రీజనింగ్ కి సంబంధించి రీజనింగ్ లో కోడింగ్ డీకోడింగ్ రీజనింగ్ కి సంబంధించి ఈ కోడింగ్ డీకోడింగ్ అనే అంశం ఏదైతే ఉందో దాంట్లో ఏబిసిడిలో అంటే ఏ టు జెడ్ వరకు ఉన్న ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ అక్షరాలు వాటి యొక్క నంబర్స్ గుర్తుండటం లేదు అని చాలా మంది అడుగుతున్నారు. ఇవ్వండి, ఇక్కడ కోడింగ్ డీకోడింగ్ కి సంబంధించిన ఈ ఏబిసిడీలు ఏవైతే ఉన్నాయో ఏ టు జెడ్ వరకు ఇంగ్లీష్ అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నెంబరింగ్ గుర్తు పెట్టుకోవట్లేదు. ఎలా నంబరింగ్ గుర్తుండటం లేదు, మరి ఎలా గుర్తు పెట్టుకోవాలి? ఈరోజు మనం చెప్పబోయే క్లాసు ఒక్కసారి వినిన తర్వాత ఇంకొకసారి ప్రాక్టీస్ చేస్తే చాలు మీకు ఏబిసిడీల తాలూకా నంబర్స్ అనేవి ఈజీగా గుర్తుంటాయండి. అంటే ఏ నుంచి జెడ్ వరకు ఉన్న ఈ 26 ఇంగ్లీష్ అక్షరాల యొక్క న్యూమరికల్ వాల్యూస్ అనేవి మనకి కళ్ళకు కట్టినట్టుగా కనపడడం జరుగుతుంది. ఈ క్లాస్ వినిన తర్వాత కోడింగ్ డీకోడింగ్ కి సంబంధించి ఎటువంటి లెక్క ఇచ్చినా చేసేటప్పుడు మనకి ఆ అక్షరాల యొక్క న్యూమరికల్ వాల్యూ వెంటనే మన మైండ్ లో రావడం జరుగుతుంది. ఒక్కసారి ఆ క్లాస్ ను వినండి, అర్థం చేసుకోండి. రైట్, స్ట్రైట్ గా క్లాస్ లోకి వెళ్తే కనుక ఇంగ్లీష్ అక్షరాలలో ఎన్ని ఉన్నాయండి? 26 అక్షరాలు ఉంటాయి, 26 లెటర్స్ ఉంటాయి. అందులో A1 B2 C3 D4 E5 F6 ఇవందరికీ గుర్తుంటాయండి. ఏ నుంచి ఎఫ్ వరకు మర్చిపోయినటువంటి వ్యక్తి ఎవ్వరూ ఉండరు, ఎందుకంటే ఇవి స్టార్టింగ్ లెటర్స్ కాబట్టి ఈ 6 ఖచ్చితంగా గుర్తుంటాయి. ఒక్కసారి చూడండి, ఈ 6 మనకి డెఫినెట్ గా గుర్తుంటాయి. ఇవి మర్చిపోవడానికి అవకాశమే లేదు కాబట్టి వీటిని నేర్చుకోవాల్సిన పని లేదు. ఏ నుంచి ఎఫ్ వరకు ఖచ్చితంగా గుర్తుంటాయి. ఒకవేళ గుర్తులేదు అంటే ఏ నుంచి ఎఫ్ వరకు ఒకసారి కంఠస్థ పెట్టండి. A1 B2 C3 D4 E5 F6 ఈ 6 కూడా మనకి ఖచ్చితంగా గుర్తుంటాయి. ఏ నుంచి ఎఫ్ వరకు స్టార్టింగ్ కాబట్టి అందులో డౌటే లేదు. తర్వాత రిమైనింగ్ అనే మనకి గుర్తుండవు. రైట్, రిమైనింగ్ వచ్చేటప్పటికి లాస్ట్ ఉన్నాయండి. లాస్ట్ ఏవైతే ఉన్నాయో ఏంటవి? ఎక్స్ వై జెడ్ ఏమున్నాయి? లాస్ట్ లో ఎక్స్ వై జెడ్ అనేవి ఉన్నాయి. మరి ఈ 3 కూడా ఈజీగా మనకు గుర్తుంటాయి, ఎందుకంటే ఇవి చివరి అక్షరాలు. చివరి కాబట్టి ఇది 23, ఇది 24, ఇది 25, ఇది 26. ఈ 3 కూడా మనకి ఈజీగా గుర్తుండడం జరుగుతుంది. ఒక్కసారి గమనించారా? ఏ నుంచి ఎఫ్ వరకు ఖచ్చితంగా గుర్తుంటాయి. A1 B2 C3 D4 E5 F6 ఈ 6 మనకి ఈజీగా గుర్తుంటాయి. లాస్ట్ లో వచ్చేటప్పటికి ఎక్స్ వై జెడ్. మరి ఎక్స్ వై జెడ్ గుర్తుంటాయి, ఇవి కూడా గుర్తుంటాయి. ఇవి చివరిగా ఉన్నటువంటి 3. చివరిగా 3 ఉన్నాయి, 24 25 26. కాబట్టి X24 Y25 Z26 ఈ 3 మనకి గుర్తుంటాయి. ఇప్పుడు మనకి 26 ఇంగ్లీష్ అక్షరమాలలో మనగా గుర్తు పెట్టుకున్నవి, ప్రాక్టీస్ చేయకుండా మనకి గుర్తున్నవి మొత్తం ఎన్ని ఉన్నాయి? 9 లెటర్స్ అండి. ఈ 9 లెటర్స్ మనం ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదు, మనకి గుర్తుంటాయి. 26 లో ఈ 9 లెటర్స్. ఒకవేళ గుర్తు లేకపోతే ఒక్కసారి కంఠస్థ పెట్టండి, ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ 6 లెటర్స్ A1 B2 C3 D4 E5 F6. లాస్ట్ 3 X24 Y25 Z26. రైట్, ఇవి అందరికి గుర్తుంటాయి, వీటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్, నెక్స్ట్ వెళ్తే గనక నెక్స్ట్ ఏముంది? ఇప్పుడు F6 అయ్యింది. ఎఫ్ తర్వాత ఏముంది? జీ అండి. ఏముందండి? జీ. జీ నెంబర్ ఎంత? ఒకసారి చూడండి, జీ నెంబర్ ఎంత ఉందండి? జీ నెంబర్ 7 ఉంది. జీ నెంబర్ ఎంత ఉంది? 7. ఆ అక్షరంలోనే ఉంది, ఆ లెటర్ లోనే ఉంది 7. ఆ లెటర్ లోనే ఉంది 7. G7. జీ తాలూకు నెంబర్ ఎంత అండి? న్యూమరికల్ వాల్యూ
సెవెన్ ఆ లెటర్ లోనే ఉంది, జీ లోనే ఉంది, G7. తరువాత హెచ్ అండి, జీ తర్వాత హెచ్. మరి హెచ్ ఏంటి? హెచ్ లో ఏముంది? 8 ఉందండి. హెచ్ లో 8 ఉంది, అందులోనే ఉంది, హెచ్ లోనే 8 ఉంది. ఒక్కసారి చూడండి, నేను రాసినటువంటి హెచ్ చూస్తే అందులోనే ఉంది 8, కాబట్టి H8, G7 H8. తర్వాత GH, తర్వాత I అండి. తర్వాత ఏముంది? ఐలో ఏముంది? 9 ఉంది. ఒకసారి చూడండి, బోర్డు దుక్కు చూస్తే మీకే అర్థమవుతుంది. ఐలో ఏముంది? 9 ఉంది. ఐలో ఏముంది? 9 ఉంది. G7 H8 ఐలో 9 ఉంది. తర్వాత GHI, తర్వాత G. తర్వాత జేలో ఏముందండి? జేలో 10 ఉంది. జేలో ఏముంది? 10 ఉంది. ఒక క్యాపిటల్ జీ రాస్తే 1 ఉంది, స్మాల్ జీ రాస్తే కనుక 0 ఉంది. ఇందులో ఏముంది? 10 ఉంది. జే ఎంత? 10. ఒకసారి చూడండి, జీలో 7 ఉంది, క్లియర్ గా మనకు కనిపిస్తుంది. హెచ్ లో 8 ఉంది, అది కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఐలో 9 ఉంది, అది కూడా అందులో కనబడుతుంది. జేలో 10 ఉంది, అది కూడా అందులోనే కనపడుతుంది. ఎక్కడైనా కొత్తది ఏమైనా తెచ్చామండి, అందులో ఉన్నవే న్యూమరికల్ వాల్యూగా మనం రాసుకున్నాం, కాబట్టి మర్చిపోవడానికి అవకాశమే లేదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, జీలో 7 ఉంది, 7 ఉందా? హెచ్ లో 8 ఉంది, 8 ఉందా? సరే, ఐలో 9 ఉంది, 9 ఉందా? జేలో 10 ఉంది, ఉందా? రైట్, ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి కే అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కేలో ఏముంది? 11 ఉంది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 2 ఉన్నాయి అందులో. కేలో ఏముంది? 11. కే 11. లేకపోతే కే అంటే మనకి ఫిజిక్స్ కి సంబంధించి ఒక ప్రామాణికం, ఒక కొలత ఒకటి ఉంది మనకి. అదేంటది? ఒక శాస్త్రవేత్త యొక్క పేరు, దట్ ఈస్ కెల్విన్. ఏముందండి? కెల్విన్. కే 11, కెల్విన్, అంతే. కే అంటే కెల్విన్, కే అంటే కెల్విన్, అంటే K11. కే అంటే కెల్విన్, K11. గుర్తుంటుందా? కే అంటే 11, కెల్విన్, K11, దట్ ఈస్ కెల్విన్. తర్వాత కే, తర్వాత ఎల్. మరి ఎల్ లో ఏముంది? ఎల్ లో ఏముందండి? 12 ఉంది. ఎల్ 12, అంతే. ఎల్ 12, ఎల్ 12, ఎల్ 12. ఆ ఉచ్చారణలోనే ఉంది. ఎల్ అనేది పలుకుతున్నాం కదా, ఆ పలికే ఉచ్చారణలో ఉంది మనకి ఈ 12 అనేది. ఎల్ 12, ఎల్ 12. ఒక్కసారి పలకండి, 2-3 సార్లు పలికితే ఆ ఎల్ అనే ఉచ్చారణలో 12 ఉందా లేదా? ఎల్ 12, ఎల్ 12. రైట్, ఎల్ అంటే 12. నెక్స్ట్ వచ్చేటప్పటికి తర్వాత ఎల్, తర్వాత ఎం అండి. ఎం ఎలా ఉందండి? 3 లాగా లేదు. ఒక్కసారి చూడండి, ఎం అని కొద్దిగా ఒక 180 degrees పక్కకు జరిపాం. సారీ, 180 కాదు, ఒక 90 degrees రైట్ సైడ్ కి తిప్పాం. ఒక 90 degrees రైట్ కి తిప్పాం. ఒక 90 degrees రైట్ కి తిప్పితే ఎం అవుతుంది? ఎం 3 అవుతుంది. మరి 3 మనకు ఉంది కదా, సి అవసరంలా, కాబట్టి ఇదేమవుతుంది? 13 అవుతుంది. ఎం అనేది 13. ఒక్కసారి చూడండి, ఎం అంటే మనకి 13 అండి. ఎం అంటే 13. ఎం 13. ఎం ఎందుకు 13 అయ్యింది? ఎం అని ఒక్కసారి 90 degrees యాంగిల్లో ఒక్కసారి రైట్ టర్న్ ఇచ్చాం. రైట్ టర్న్ ఇస్తే కనుక అది ఏ విధంగా మారుతుంది? 3 కింద మారుతుంది, 3 కింద మారుతుంది. ఆల్రెడీ 3 మనకి ఉంది, దట్ ఈస్ సి. కాబట్టి మనం 3 గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఇది 13. 13లో 3 ఉంది, ఆ ఎం కూడా 3 లానే ఉంది. రైట్. తర్వాత ఏముందండి? ఎన్ ఉందండి. తర్వాత ఏముంది? ఎన్ కావాలి. రైట్, ఇక్కడ రాద్దాం. ఎన్. ఎన్ అంటే ఏంటి? నవంబర్ 14 అండి. నవంబర్ 14 ఏమొస్తుంది? పిల్లల దినోత్సవం, చిన్న పిల్లల దినోత్సవం నవంబర్ 14 అంటాం. నవంబర్ 14 ఎవరు? మన నెహ్రూ గారి యొక్క బర్త్డే రోజు
పిల్లల దినోత్సవంగా జరుపుతాం. దట్ ఈస్ నవంబర్ 14. నవంబర్ 14 N14 నవంబర్ 14. అర్థమైందండి? ఇందులో ఉంది నవంబర్ 14. నవంబర్ 14 N14. రైటా? ఎల్లోనే ఉంది 14. దట్ ఈస్ నవంబర్ 14. ఆ తర్వాత ఏముంది? ఓ ఉందండి. ఓ ఉంది. ఒక్కసారి మనకి ఆగస్టు 15 ఉంది. ఆగస్టు 15 ఏంటి? ఇండిపెండెన్స్ డే. ఆగస్ట్ 15 అంటే మనకి ఇండిపెండెన్స్ డే. ఒక్కసారి ఆగస్టుని ఏ కాకుండా ఓ అని చదువుతాం. ఒక్కసారి ఆ ఆగస్టులో ఏని ఏ కాకుండా ఓ అని చదువుతాం. ఆగస్ట్ 15. ఆగస్ట్ 15 AUGUST. ఆగస్ట్ ఒకసారి మనం దీన్ని ఓగా చదువుతాం. ఆగస్ట్ 15 దట్ ఈస్ ఓ 15. ఓ ఎంత అండి? 15. ఒకసారి చూడండి, మనకి ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15. అందులో ఏని కాసేపు ఓగా చదువుదాం. దట్ ఈస్ ఆగస్ట్ 15. ఆగస్ట్ 15. ఓ మీన్స్ 15. తర్వాత NO P అండి. పి పర్ 16. మన తెలుగులోకి వెళ్ళిపోదాం. మన నచ్చిన మన మాతృభాష తెలుగులోకి వెళ్ళిపోతే పి పర్ 16. పి పర్ 16. పి అంటే ఏంటి? 16. పి పర్ 16. పి పర్ 16. అందులోనే ఉంది పి పర్ 16. పి పర్ 16 కాదండి, పి పర్ 16. పి పర్ 16. రైట్, ఇందులోనే ఉంది 16. తర్వాత LMNO P. నెక్స్ట్ క్యూ. క్యూ ఇక్కడికి వచ్చేద్దాం, బాగుంటది. క్యూ ఇక్కడికి వస్తే గనక క్యూ 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 ఫర్ ఎంతండి? 17. మరి 7 ఉంది. 7 ఆల్రెడీ జీకి ఇచ్చేసాంగా, మళ్ళీ దీనికి ఇవ్వకూడదు కాబట్టి G7 Q17. జీలో 7 ఉంది, 7 అయ్యింది. క్యూలో 7 ఉంది, అంటే జీ తర్వాత వచ్చింది కాబట్టి 17. G7 Q17. క్యూలో 7 ఉంది కాబట్టి 17. నెక్స్ట్ వచ్చిన తర్వాత క్యూ PQR అండి. మరి ఆర్ ఏంటి? రైట్, ఇది కూడా సింపుల్. ఆర్ ఏంటండి? R18. ఇందులో కూడా 8 ఉంది. ఆర్ లో 8 ఉందా? ఆర్ లో 8 ఉంది కాబట్టి 18. ముందు ఒక 8 వచ్చింది హెచ్, తర్వాత 8 18. 8 తర్వాత 18 కదా. హెచ్ తర్వాత ఆర్ కదా, కాబట్టి హెచ్ 8 అయింది, ఆర్ ఏమైంది? 18 అయింది. ఈ హెచ్ ఆర్ రెండు 8 లాగే ఉన్నాయండి. ఒకసారి చూడండి, బోర్డు మీద రాసినవి నేను ఏదైతే చూపిస్తున్నానో దాన్ని చూస్తే ఆ రెండు కూడా ఎట్లా ఉన్నాయి? 8 లా ఉన్నాయి. మరి 8 అంటే ఒక 8 హెచ్ అయితే ఒక 18 ఆర్ అవుతుంది. హెచ్ తర్వాత ఆర్ వస్తుంది కాబట్టి 8 తర్వాత 18 వస్తుంది కాబట్టి ఆ రెండే ఏమైనాయి? ఆర్ 18 అయ్యింది. PQR. నెక్స్ట్ ఎస్. ఎస్. ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే 9 అండి. ఎస్ అంటే 9 లా ఉంది కాబట్టి అది 19. ఒక 9 అయ్యింది కాబట్టి ఇంకొక 9 ఏమవుతుంది? 19. అయి తర్వాతనే కదా ఎస్ వచ్చేది. 9 తర్వాతనే కదా 19 వచ్చేది. మరి 9 అయితే ఎస్ ఏమైంది? 19. ఈ రెండు 9 లెక్కనే ఉన్నాయి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఐ ఏమో 9 లా ఉంది, ఎస్ కూడా 9 లాగే ఉంది. దట్ ఈస్ ఎస్ ఈజ్ 19. తర్వాత PQRS. తర్వాత టీ. మరి టీ తెలగవలసిన వాళ్ళు లేరండి. ఈ టీ గురించి తెలుసుకోవాల్సిన వాళ్ళు లేరు. టీ అంటే ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ గానీ వరల్డ్ క్రికెట్ లో బాగా ప్రాచుర్యం పొందింది 2020 క్రికెట్ గేమ్ కాబట్టి 2020 మ్యాచ్లు బాగా ప్రాచుర్యం చెందినాయి కాబట్టి టీ పర్ 20. టీ పర్ 20. 2020 మ్యాచ్లు ఆడేద్దాం. టీ పర్ 20. టీ పర్ 20. రైట్. టీ తర్వాత యూకి వెళ్దాం. టీ తర్వాత ఏముందండి? యూ. T20 అయితే యూ ఏమవుతుందండి? టీ తర్వాత వచ్చేది 21 కదా, మరి టీ తర్వాత ఇదే కదా వచ్చేది కాబట్టి ఇది 21. టీ తర్వాత ఏమొస్తుంది? 20. టీ తర్వాత యూ వస్తుంది. 20 తర్వాత 21 వస్తుంది. టీ ఎలాగో గుర్తుంటుంది, అది మర్చిపోవడానికి అవకాశమే లేదు. టీ పర్
20 టీ 20 కాబట్టి T20 T20 కాబట్టి యు ఏమవుతుంది 21. లేకపోతే యు ఫర్ అంబరెల్లా. మరి అంబరెల్లా దేనికి వాడతాం? వర్షం పడితే వాడతాం. వర్షం పడితే ఒక వ్యక్తి ఒక గొడుగు వేసుకోవడం చూసాం, కానీ ఒక వ్యక్తి 2-3 గొడుగులు వేసుకోవడం ఎక్కడన్నా చూసామా? మనం ఎప్పుడు చూడం. వర్షం పడినట్లయితే ఒక వ్యక్తి ఒక గొడుగును వేసుకోవడం చూసాం, కానీ ఒక వ్యక్తి 2 గొడుగులు వేసుకోవడం ఎక్కడా చూడలే, నేనైతే చూడలే. రైట్, కాబట్టి సింగిల్, ఒక సింగిల్ పోయింది, రెండో సింగిల్ పోయింది, మూడో సింగిల్, కాబట్టి యు ఫర్ 21. యు అంటే ఏంటి? 21. టియు తర్వాత వి. వి అంటే ఏంటి? వి అంటే వి. వి అంటే మనం ఇద్దరం, కాబట్టి ఇద్దరం. రైట్, దట్ ఈస్ 22. ఇక్కడ ఇద్దరం. వి అంటే మనం, మీరు అండ్ నేను, నీవు అండ్ నేను, నీవు అండ్ నేను అంటే ఇద్దరం. 22. ఓ ఫర్ 22. లేకపోతే ఈ మధ్యలో ఒక సినిమా వచ్చింది, ఓటీటీలో రిలీజ్ అయింది, చాలా రోజులు అయిపోయింది. వి అనే చిత్రం వచ్చింది. వి చిత్రంలో ఎంతమంది హీరోలు అండి? 2 హీరోలు, నాని ఇంకొక అతను ఉన్నారు, మొత్తం ఇద్దరు. 22. వి అంటే 22. వి మూవీలో ఎంతమంది హీరోలు? 2 హీరోలు వి సినిమాలో, కాబట్టి వి అంటే 22. ఇద్దరున్నారు, 2 and 2. రైట్, నెక్స్ట్ వచ్చేటప్పటికి TUVW. డబ్ల్యూ. మరి డబ్ల్యూ అంటే ఏంటి? ఇందాక ఎమ్ని రైట్ సైడ్ ఒక 90 degrees తిప్పాం, ఈసారి డబ్ల్యూని లెఫ్ట్ సైడ్ ఒక 90 degrees తిప్పుదాం. ఇందాక ఎమ్ని రైట్ సైడ్ ఒక 90 degrees తిప్పాము, ఈసారి డబ్ల్యూని లెఫ్ట్ సైడ్ ఒక 90 degrees తిప్పుదాం. మరి లెఫ్ట్ సైడ్ 90 degrees తిప్పితే ఏంటి? లెఫ్ట్ సైడ్ 90 degrees తిప్పితే అది కూడా 3 లెక్కనే ఉంటది. మరి 3 లా ఉంది అంటే ఆల్రెడీ ఒక 3 అయిపోయింది, ఇంకొక 3 అయిపోయింది, నెక్స్ట్ వచ్చే 3 ఏమవుతుంది? అది 23. నెక్స్ట్ వచ్చే 3 ఏముందండి? 23 ఉంది. మొదటి 3 ఏమో సి, రెండో 3 ఏమో 13, మూడో 3 ఏమో 23. సి తర్వాతనే కదా ఎం వచ్చేది, ఎం తర్వాతనే కదా డబ్ల్యూ వచ్చేది, 3 తర్వాతనే కదా 13 వచ్చేది, 13 తర్వాతనే కదా 23 వచ్చేది. రైటా? రైట్. తర్వాత విడబ్ల్యూ. XYZ తెలిసిందే, లాస్ట్ నుంచి 3, 24, 25, 26 అవి ఎలాగో గుర్తుంటాయి. ఓకేనండి, ఒక్కసారి విన్నారా? ఈ ABCDలు అక్షరమాలలో ఉన్నటువంటి ఈ 26 లెటర్స్ ని మనం ఇంకొకసారి గుర్తు తెచ్చుకుందాం. రైట్, ఫస్ట్ 6 అండి. A1, B2, C3, D4, E5, F6. A1, B2, C3, D4, E5, F6. మొత్తం ఎన్ని? 6. ఆ 6 ఎట్టా గుర్తుంటాయి. F అంటే గుర్తు రావాలి 6, D అంటే 4, A అంటే 1, E అంటే 5, B అంటే 2, F అంటే 6. రైట్. తర్వాత XYZ లాస్ట్ 3 అండి. ఈ 26 లో లాస్ట్ 3 ఏముంటాయి? 24, 25, 26. X అంటే 24, Y అంటే 25, Z అంటే 26. Y అంటే ఏంటి? 25. X అంటే 24, Z అంటే 26. ఈ 9 లెటర్స్ మనకి ఈజీగా గుర్తున్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి G అంటే ఏంటి? G లోనే 7 ఉంది. Q అంటే ఏంటి? Q లోనే 7 ఉంది, దట్ ఈస్ 17. H అంటే ఏంటి? అందులోనే 8 ఉంది, 8. R అంటే ఏంటి? అందులో 8 ఉంది, 18. అంటే 10 ఉంది, 10. T అంటే T20 మ్యాచెస్ కాబట్టి 20, T20. T అంటే 20. K అంటే కెల్విన్, K11, దట్ ఈస్ కెల్విన్, K11, కెల్విన్, K11. L అంటే 12, L12. ఆ ఉచ్చారణలోనే ఉందండి, మనం పలికే విధానంలో ఉంది. కెల్విన్, K11, L12 అందులోనే ఉంది. L అంటే 12. నెక్స్ట్ M వచ్చేటప్పటికి ఈ M ఏదైతే ఉందో రైట్ సైడ్ ఒక 90 degrees తిప్పితే అది 3 లాగా మారుతుంది కాబట్టి దట్ ఈస్ 13. ఇక్కడ W వస్తే లెఫ్ట్ సైడ్ ఒక 90 degrees తిప్పితే కనుక అది 23. తర్వాత U ఉంది. U అంటే అంబరెల్లా. వర్షం పడితే ఒక గొడుగునే వేసుకుంటాం, 2 గొడుగులు వేసుకోగా, కాబట్టి దట్ ఈస్ 21. లేకపోతే T తర్వాత వచ్చేది U.
20 తర్వాత వచ్చేది 21. నెక్స్ట్ వి. వి అంటే వి మూవీలో ఎంతమంది హీరోలు? ఇద్దరు హీరోలు. లేదా వి అంటే మనం, నువ్వు అండ్ నేను, దట్ ఈస్ 2 and 2. వీఆర్ 2, 22. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎన్. ఎన్ అంటే నవంబర్ 14, పిల్లల దినోత్సవం. రైట్, నవంబర్ 14, N14. ఓ అంటే ఆగస్ట్ 15. ఏని కాస్త పక్కన పెట్టి ఓ అని చదువుదాం, ఆగస్ట్ 15. పి అంటే మన మాతృభాషలోకి వచ్చేద్దాం, పీపర్ 16. పి అంటే 16. పి అంటే 16. ఇంకొకసారి చూద్దామండి. ఏ నుంచి ఎఫ్ వరకు 6 లెటర్స్. ఎఫ్ అంటే 6, డి అంటే 4, బి అంటే 2, ఈ అంటే 5, ఏ అంటే 1. తర్వాత లాస్ట్ 3 లెటర్స్. జెడ్ అంటే 26, ఎక్స్ అంటే 24, వై అంటే 25. తర్వాత రిమైనింగ్ చూస్తే జీలో 7 ఉంది, క్యూలో కూడా 7 ఉంది. G7, Q17, కెల్విన్ K11, L12, T20, 2020 మ్యాచెస్. ఐలో 9 ఉంది, ఎస్ లో 9 ఉంది, దట్ ఈస్ 19. జేలో 10 ఉంది, జేలో 10 ఉంది. హెచ్ లో 8 ఉంది, ఆర్ లో 18 ఉంది. హెచ్ లో 8 ఉంది, ఆర్ లో 8 ఉంది, సో ఆర్ ఈస్ 18. ఎం లో 3 ఉంది, 13. డబ్ల్యూ లో కూడా 3 ఉంది, 23. నవంబర్ 14 అండ్ ఆగస్ట్ 15 అండ్ పీపల్ 16. తర్వాత ఒక్కసారి దీన్ని ఎరేజ్ చేద్దాం. ఎరేజ్ చేసిన తర్వాత నేను రాస్తా ఉంటాను, మీ అంతటా మీరు వీడియో చూస్తూ పలుకుతా ఉండండి, ఆటోమేటిక్ గా మీకు వస్తుంది. రైట్, మీ అంతటా మీరు పలుకుతా ఉండండి. ఒక్కసారి హెచ్. హెచ్ అంటే ఏంటి? హెచ్ అంటే 8. టి అంటే ఏంటి? టి. టి అంటే ఏంటి? టీ ఫర్ T20, T20, 2020 మ్యాచెస్. నెక్స్ట్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అంటే చివరగా వచ్చినట్టు 3, దట్ ఈస్ 24. ఈ అంటే ఏంటి? ఈ అంటే ఏంటి? ఈ పర్ 5. ఈ పర్ 5. యు అంటే ఏంటి? అంబరిల్లా, దట్ ఈస్ 21. టీ తర్వాత వచ్చేది 21. ఎం అంటే ఏంటి? ఎం అంటే ఏంటి? 13. ఎం అంటే 3 లా ఉంది, దట్ ఈస్ 3 లా ఉంది. 3 లా ఉంది కదా, దట్ ఈస్ 13. వై అంటే ఏంటి? వై అంటే 25. సి అంటే ఏంటి? సి అంటే 3. ఐ అంటే ఏంటి? ఐ అంటే 9. ఎల్ అంటే ఏంటి? ఎల్ ఈస్ 12. ఎల్ ఈస్ 12. డబ్ల్యూ అంటే ఏంటి? డబ్ల్యూ అంటే 3 లా ఉంది కదా, కాబట్టి ఇది 23. అవునా? ఎస్ అంటే ఏంటి? ఎస్ 9 మాదిరి ఉంది, ఎస్ 9 మాదిరి ఉంది కాబట్టి ఇది 19. ఎస్ అంటే 19. నెక్స్ట్ ఎన్ అంటే ఏంటి? ఎన్ అంటే ఏంటి? దట్ ఈస్ నవంబర్ 14. నవంబర్ 14. జడ్ అంటే ఏంటి? చివరగా వచ్చేది కాబట్టి 26. డి అంటే ఏంటి? డి ఫర్ 4. ఇది తెలిసిన విషయమే. ఓ అంటే ఏంటి? ఓ అంటే ఏంటి? ఆగస్ట్ 15. ఓ అంటే 15, ఆగస్ట్ 15. నెక్స్ట్ యు అంటే ఏంటి? యు అంటే ఏంటి? యు అంటే అంబరెల్లా. 1 ఒక గొడుగ వేసుకుంటాం వర్షం పడితే, 2 అయ్యం. 2 గొడుగులు కాదు, ఒక్క గొడుగే అని చెప్తున్నా. 21. వర్షం పడితే 2 గొడుగులు వేసుకోం, ఒక గొడుగే వేసుకుంటాం. 2 కాదు 1 అని చెప్తున్నా, దట్ ఈస్ 21. నెక్స్ట్ కే అంటే ఏంటి?
కే ఫర్ కెల్విన్, K11 కెల్విన్, K11. బి అంటే ఏంటి? బి అంటే 2. బి అనేది 2. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉంటే ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఈ క్లాసును విని ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే ఈ కోడింగ్ డీకోడింగ్ కి సంబంధించి ఏబిసిడిలో మరిచిపోయే పరిస్థితి లేదు. ఎప్పుడైనా చూడండి, ఎప్పుడన్నా వినండి. రైట్, ఏబిసిడి ఖచ్చితంగా గుర్తుంటాయి. ఈ 26 లెటర్స్ తాలూకా న్యూమరికల్ వాల్యూ మరచిపోవడానికి అవకాశమే లేదు. ఈ న్యూమరికల్ వాల్యూ మర్చిపోవడానికి అవకాశమే లేదు. ఒక్కసారి వినండి, రెండోసారి వినండి, మూడోసారి వినండి. వినిన తర్వాత ఇంకా మర్చిపోవడానికి అవకాశమే లేదు. అర్థమైందండి? రైట్, ఒక్కసారి ఈ క్లాస్ ఏదైతే మనం చెప్పుకున్నామో ఏబిసిడీలకు సంబంధించి న్యూమరికల్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది ఒకసారి చెప్పాను. ఒకసారి బాగా వినండి, 2-3 సార్లు వినండి, ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా గుర్తుంటాయి. జీవితంలో మర్చిపోయే ప్రసక్తే లేదు. రైట్, ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే మరింత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక విషయం ఏంటంటే, మోరోవర్ మనం ఈ క్లాసెస్ అన్నింటినీ కూడా ఫ్రీగా యూట్యూబ్ ద్వారా అందిస్తున్నాం. కాబట్టి ఫ్రీ క్లాసెస్ కాబట్టి మరింత మందికి షేర్ చేసి వాళ్ళని సద్వినియోగం చేసే విధంగా మీరు మిగతా విద్యార్థులను సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ.